వ్యూయర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఈ సర్క్యూట్ అనేది స్కాట్ కనెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించింది. ఇది ఏంటి అంటే ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ తీసుకొని ఆ రెండు ట్రాన్స్ఫార్మర్స్ ఏంటి అంటే ఇదిగో కనిపిస్తుంది కదా, దీన్ని టీజర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. టీజర్ టీ అన్నాను కదా, టీజర్ ట్రాన్స్ఫార్మర్. ఈ కింద కనిపిస్తుంది చూసారా, ఇదిగో ఇదేమో టీజరు. ఈ కింద కనిపిస్తుంది చూసారా, ఇదేమో మరి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ రెండింటిని కూడా ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఇదిగో టీజర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీలో మనము ట్యాపింగ్స్ ఉంటాయి. దీనికి 0, 50%, 86.6% అండ్ 100% లేదా 440. దానిలో మనం 86.6% వాడుకుంటే, ఈ ట్యాప్ను వాడుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మెయిన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ ఏదైతే ఉందో దానిలో ఇదిగో 50% ఉందో చూసారా, ఈ 50%ని ఈ ట్యాపింగ్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట. సో వీటన్నిటిని కూడా స్కాట్ కనెక్టెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ రెండింటిని కూడా స్కాట్ కనెక్టెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అని అంటాం. ఇప్పుడు వచ్చేసరికి ఏముంది, అసలు మెయిన్ కోర్ అర్థమైపోయిందిగా, స్కాట్ కనెక్షన్ అనేది. సో దీని మూలంగా ఏం జరుగుతుంది, సో ఇలా స్కాట్ కనెక్టెడ్ ట్రాన్స్ఫార్మర్కి ఇదిగో 3 ఫేజ్ సప్లై ఇస్తాం. ఇదిగో కనిపిస్తుంది కదా, RYB న్యూట్రల్ ఉంటుందిగా ఎలాగో. సో ఇదిగో 3 ఫేజ్ సప్లై ఇస్తాను, RYB. ఈ 3 ఫేజ్ సప్లైని తీసుకొని మరి ఈ స్కాట్ కనెక్టెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఇదిగో 2 సింగిల్ ఫేజ్ సప్లైలుగా మారుస్తాయి. చూడండి ఇక్కడ, ఇదిగో ఇదొక సింగిల్ ఫేజ్ సప్లై, ఫేజ్ న్యూట్రల్ అనుకోండి. ఇది కూడా ఇదిగో సింగిల్ ఫేజ్ లోడ్ ఉంది చూడండి, లేకపోతే ఇదిగో మరో సింగిల్ ఫేజ్ లోడ్. 2 సార్లు 2 చోట్ల సింగిల్ ఫేజ్ లోడ్లు వేసాం కదా. సో ఈ స్కాట్ కనెక్టెడ్ ట్రాన్స్ఫార్మర్స్ మూలంగా ఈ ఇన్పుట్లో తీసుకున్నటువంటి 3 ఫేజ్ సప్లైని మనకు అవసరమైనట్లుగా 2 సింగిల్ ఫేజ్ లోడ్లను భరించే విధంగా దీన్ని మార్పు చేసుకున్నాం. అదే స్కాట్ కనెక్షన్ యొక్క ప్రాముఖ్యత. సో ఇక చూసినట్లయితే ఇదిగో 3 ఫేజ్ సప్లై కనిపిస్తోంది, RYBN. ఇదిగో ఇది చూసారా, ఇదిగో ఇది మధ్యలో స్విచ్ ఎలాగో ఉంటుందిగా సప్లై కను, తర్వాత ఈ సెటప్ అంతటికి కూడా స్విచ్ కామనేగా. ఆ స్విచ్ ఏంటంటే TPST స్విచ్ అంటాం, ట్రిపుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. ట్రిపుల్ పోల్ అంటే 3 పోల్స్ అన్నమాట, ఒకటి RYB అనుకోవచ్చు. సో 3 పోల్స్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. సో ఏమవుతుంది, కనెక్షన్స్ వచ్చేటప్పటికి ఇదిగో ఈ మధ్యలో ఈ 3 ఫేజ్ వేరియాక్ను పెడతాం. వేరియాక్ అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ అనమాట. మనకి ఈ 3 ఫేజ్ సప్లై ఈ స్విచ్ను క్లోజ్ చేసినప్పుడు ఈ 3 ఫేజ్ సప్లై ఏదైతే ఉందో అది దీనికి ఇన్పుట్గా వస్తుంది. దీనికి ఈ 3 ఫేజ్ వేరియాక్కి ఇన్పుట్గా వస్తుంది. అక్కడి నుంచి కంట్రోల్ ఈ వేరియాక్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటూ సింగిల్ ఫేజ్ వేరియాక్లు ఎలా చేసామో ఇక్కడ కూడా ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ని మనం సర్క్యూట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇదేంటంటే వోల్టేజ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ ఏంటి కనెక్షన్స్ వచ్చేసరికి వెరీ సింపుల్. 3 ఫేజ్లు ఉన్నాయి కదా, RYB, అలాగే న్యూట్రల్ కూడా ఉంది కదా. వీటిని తీసుకొచ్చేసి ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ అవుట్పుట్ అని రాసి ఉంటాయి, తీసుకొచ్చి ఇన్పుట్కి ఇచ్చేయాలి. ఇన్పుట్లో మళ్ళీ రాసి ఉంటాయి RYBN అని, ఇచ్చేసేయండి. తర్వాత ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ నుంచి ఇదిగో ఈ సెటప్కి వెళ్ళాలి కదా. సో దానికోసం ఏం చేస్తాం, సపోజ్ ఇక్కడి నుంచి వెళ్తుంది కదా ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ అనేది, ఇదేదో సమ్ ఏ అనుకోండి, ఇదిగో ఏ అన్నాడు, ఇదిగో ఇదేదో B అనుకోండి, ఇదిగో ఇదేదో C అనుకోండి. ఇదేంది ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్. సప్లై నుంచి ఇన్పుట్కి ఇచ్చాం, అవుట్పుట్ నుంచి ఇదిగో ఈ సెటప్కి వెళ్ళాలి.
అది ఎలా ఇస్తాం చూడండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్లో మనకి ఏమున్నాయి? ఏ ఉంది, బి ఉంది, ఇదిగో సి ఉంది. సో మనం ఎలా స్టార్ట్ చేద్దాం? సింపుల్గా ఇదిగో 2 వాట్ మీటర్స్ పెట్టుకున్నాం. వాట్ మీటర్స్ ఎందుకు పెట్టుకున్నాం? ఇన్పుట్ పవర్ ఎంత ఇస్తున్నాము అని తెలుసుకోవడానికి 2 వాట్ మీటర్ మెథడ్ ద్వారా ఇన్పుట్ పవర్ మెజర్ చేస్తున్నాం. సో ఇన్పుట్ పవర్ ఎక్కడ మెజర్ చేస్తున్నాము? మరి అసలు ఇన్పుట్ పవర్ ఎంత ఇస్తున్నాం అనేది మెజర్ చేయడానికే 2 వాట్ మీటర్స్. ఎక్కడైనా 2 వాట్ మీటర్స్ వాడాము అంటే ఇన్పుట్ సర్క్యూట్లో అది 2 వాట్ మీటర్ మెథడ్ యూనివర్సల్ మెథడ్ కదా, పవర్ మెజర్మెంట్. సో దాని ద్వారా ఇన్పుట్ పవర్ని మెజర్ చేయడానికి వాడతాం అన్నమాట. ఇప్పుడు కనెక్షన్స్ చూసినట్లయితే ఇదిగో ఆటో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఏ దగ్గర నుంచి వాట్ మీటర్ యొక్క ఇదిగో ఎంకి ఇవ్వాలి. ఓకే, కరెంట్ కాయిల్ ఎల్ ఉంది కదా, ఈ ఎల్ నుంచి ఈ టేజర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇదిగో 86.6%కి ఇవ్వాలి. ట్యాపింగ్ ఉంది కదా. తర్వాత వాట్ మీటర్లో ఎప్పుడు కూడా ఈ ఎంని, సి అంటే కామన్, దీన్ని ఒక వైర్ పెట్టి షార్ట్ చేయాలి. తర్వాత వి అంటే వోల్టేజ్ రేటింగ్. సో ఈ వోల్టేజ్ రేటింగ్ దగ్గర నుంచి అంటే ఇది 600 తీసుకుందాం మనకి అవైలబిలిటీలో ఉన్న దాన్ని బట్టి. ఇదిగో 600 రాసుకున్నాక ఇదిగో ఈ వి దగ్గర నుంచి ఒకటి తీసుకోండి. తర్వాత ఇదిగో ఈ మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో 0, 50%, 440 ఉందిగా ప్రైమరీ, ఈ 0 నుంచి ఒకటి తీసుకోండి. అదేవిధంగా ఈ వాట్ మీటర్లో ఇది కూడా వి 600, ఇదిగో ఇక్కడి నుంచి మూడోది తీసుకోండి. ఓకే, 3 వచ్చినాయిగా వైర్లు, ఈ వి నుంచి ఒకటి, ఈ వి నుంచి ఒకటి. ఇదిగో ఈ మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో 0, 50%, 440లలో 0 నుంచి ఒకటి వచ్చింది కదా, ఈ మూడింటిని పట్టుకెళ్ళి ఇదిగో ఏడబెట్టేయండి. ఆ మూడింటిని పట్టుకెళ్ళి ఏడబెట్టేయండి బి దగ్గర. తర్వాత ఇదిగో సి దగ్గర నుంచి పైన ఇచ్చినట్లుగానే ఎంకి ఇవ్వండి. ఎమ్ సి ఎలాగూ షార్ట్ చేయండి. ఎల్ దగ్గర నుంచి చూడండి ఎటు వెళ్ళిందో. ఇదిగో ఇలా ఉంది అంటే అక్కడ కనెక్షన్ లేదు అని ఇలా వెళ్ళి ఇదిగో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో 440కి ఇవ్వండి. సర్క్యూట్ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోతుంది, గమనించండి. తర్వాత ఇక మిగిలి ఉన్నది ఏంటి? టేజర్ ట్రాన్స్ఫార్మర్లో 0 ఉందో చూసారా, ఈ 0ని పట్టుకొచ్చి ఈ మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో 50% ట్యాపింగ్ దగ్గర ఇచ్చేయండి. సో అయిపోయింది. ఇక మిగిలి ఉన్నది ఏంటి? సెకండరీ వైపు మిగిలిన ఇది మిగిలింది అండ్ ఇదిగో ఇది మిగిలింది. సెకండరీ సైడ్ ఒకటే మిగిలింది. సో సెకండరీ సైడ్ ఏముంది? సింపుల్గా లోడ్ దగ్గర ఇదిగో స్విచ్లు ఉన్నాయి. స్విచ్లు జనరల్గా ఇనీషియల్గా ఓపెన్లో పెడతాం. ఇదిగో సెకండరీకి ఈ వోల్ట్ మీటర్ ప్యారలల్లో పెట్టండి. ట్రాన్స్ఫార్మర్ సెకండరీ 230 నుంచి యామ్మీటర్కి ఇవ్వండి. యామ్మీటర్ నుంచి లోడ్ టెర్మినల్ ఉంటుంది, లోడ్ టెర్మినల్ ఇవ్వండి. ఈ లోడ్ యొక్క రెండవ టెర్మినల్ నుంచి చక్కగా ఇదిగో ఇలా క్లోజ్ చేసేయండి 0కి. అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇదిగో 230 దగ్గర నుంచి బయలుదేరండి, యామ్మీటర్కి ఇవ్వండి. యామ్మీటర్ నుంచి స్విచ్కి ఇవ్వండి పైన చేసినట్లుగానే. స్విచ్ దగ్గర నుంచి చక్కగా ఇదిగో 0కి వెళ్ళి క్లోజ్ చేసేయండి. ఇలా వచ్చి ఇలా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ని ఇదిగో ఒకటి 230కి ఒకటి 0కి ఇచ్చి క్లోజ్ చేశారు. ఇంతే, అయిపోయింది. సో కనెక్షన్స్ చాలా సింపుల్. మీరు దీని యొక్క క్యాలిక్యులేషన్స్ అదిను కామెంట్ సెక్షన్లో పెడతాను, చూసుకోండి. వెరీ సింపుల్. స్కాట్ కనెక్షన్ అంటే మీరు అనవసరంగా భయపడతారు, కానీ ఏమీ ఉండదు. ఒకసారి క్యాలిక్యులేషన్స్ అసలు సర్క్యూట్ని ఒక్కసారి అనలైజ్ చేయగలిగితే ఇదిగో ఇది స్కాట్ కనెక్టెడ్, ఇది టేజర్, ఇది మెయిన్. టేజర్లో 86.6% ట్యాప్ను వాడతాం, మెయిన్లో 50% ట్యాప్ను వాడతాం. జస్ట్ ఈ కనెక్షన్ వరకు గుర్తుంటే అంతే, సర్క్యూట్ ఈజీగా గుర్తుంటుంది.